హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్యాంబీ ద రెకానింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే వచ్చింది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు భయ్య. వైలెన్స్ పరంగాని మర్డర్స్, బ్లడ్ బాత్ వీటి పరంగా పర్లేదు అనుకుంటే మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఏం లేదు. మూవీ రన్ టైం అయితే జస్ట్ 1 hour 15 minutes మాత్రమే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే ఒక జింక అయితే ఉంటుంది భయ్య. అది ఒక మాన్స్టర్ టైప్ లో అయితే అయిపోద్ది అనమాట. అది ఆ అడవిలో ఉన్న జనాలను అయితే చంపుతూ ఉంటుంది. ఎందుకు అది అలా చేస్తుంది, ఎందుకు అంత మాన్స్టర్ లా మారిపోయింది, మరి అక్కడ ఉంటున్న వాళ్ళు సర్వైవ్ అయ్యారా లేదా, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ బ్యాంబీ ద రెకానింగ్ అన్నది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. అండ్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇంకేస్ ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవుదాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే టైం పాస్ ఏం లేకపోతే చూడండి. అది కూడా స్లాషర్ మూవీ సిస్టమ్ అనుకుంటే అది కూడా ఈసారి స్లాషర్ జింక చేస్తుంది మనుషులు చంపుకుంటూ. అలాంటి చంపుకుంటూ మేము చూస్తాము, ఎంజాయ్ చేస్తాం అనుకుంటే టైం పాస్ కి చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి భయ్య. అంత గొప్ప మూవీ ఏం కాదు. ఏదైనా పాజిటివ్ ఉందంటే ఆ జింకను డిజైన్ చేసిన విధానం కొంచెం టెక్నికల్, అది బాగుంటుంది చూడడానికి. జింక మనుషులు చంపడం, వేటాడడం ఇదంతా కూడా వాళ్ళు సెట్ చేసుకున్న కాన్సెప్ట్ కొంచెం ఫస్ట్ 5 minutes లో చూపిస్తారు. అది కొంచెం పర్లేదు అనిపించింది భయ్య, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అంతే, ఇంతకు మించి అయితే నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. ఎగ్జిక్యూషన్ చాలా అంటే చాలా వీక్ గా అనిపించింది భయ్య. ప్రెజెంటేషన్ బాగానే ప్రెజెంట్ చేశారు కానీ స్టార్టింగ్ 5 minutes, ఆఫ్టర్ దట్ మూవీ వెళ్ళేది అంతా కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, రొటీన్ గా ఉంటుంది. అండ్ మెయిన్ లాజిక్ లో ఉండవు అనమాట. చంపుకుంటూ వెళ్ళిపోతుంది అంతే, మనం చూస్తూ ఉంటాం అంతే, వీళ్ళు పరిగెడుతుంటారు అంతే. ఇదంతా మనం ఇప్పటి నుంచో చూస్తున్నదే, ఇందులో అయితే కొత్తగా ఏముండదు. సో అందుకే ఎగ్జిక్యూషన్ అయితే చాలా బ్యాడ్గా ఉందని చెప్తున్నా. పైగా లాజిక్స్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వవు. ఒక హౌస్ మొత్తం పేల్చి పడదొప్పుతారు, కానీ ఒక ముసలి మాత్రం బతికేస్తుంది. ఎలా బతికిందో అడగొద్దు, వాళ్ళు కూడా చూపించలేదు భయ నాకు. ఇలాంటివి చాలానే ఉంటాయి, లాజిక్స్ మిస్ అయిపోతావు. వాళ్ళకి నచ్చినట్టు కన్వీనియంట్ గా రాసుకున్నారు రైటింగ్స్, వాళ్ళ ఇష్టం. అది మనం చూడాలొద్దు అన్నది మన ఇష్టం. నేనైతే నాకు నచ్చలేదని చెప్తా. పెద్దగా వేసుకుందామన్నా సరే కానీ నాకు ఎందుకు వేసుకోబుద్ధి అవుతలేదు భయ మూవీని. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళు ఎంతో కష్టపడి తీసి ఉంటారు. సో టైం పాస్ ఏం లేవు, చూద్దాం అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. నాకు అంత సూపర్ మూవీ అయితే ఏమనిపించలేదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.